స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చింతరవడానికి మీరు ఇచ్చినట్టు శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఆయన ఇప్పుడు మీ పక్షాన మీ దినదాస్త్రాలు మిమ్మల్ని రెడ్డిముగా నిలబడుతున్నారు. ఆమె తండ్రి మీరు చిరువు చాటును మరుగుపరచండి, మేలైన శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించమని ఒకరు సెలవులో తన ప్రాణాన్ని బలిగా పెట్టి తిరిగి లేచి ఇంకా మాకు జ్ఞాపన చేస్తున్నటువంటి మా దేవుడైన యేసుక్రీస్తు నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అందరికి వందనాలండి. జాన్ సేక ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డమ్మ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందినవారు. వారు జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEFI అను సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. వారిని మరి వాక్యం చెప్పడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్ నుంచి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వాళ్ళ హృదయాల్ని తెరవండి తండ్రి. నా ద్వారా మీరే మాట్లాడి మాకు అవసరమైన వాక్యాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు సంఘం గురించి ఎఫ్సి పత్రికలో పౌలు ఏమేమి రాశాడో మనం జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా సర్వాంగ కవచం ధరించమని చెప్తూ ముగిస్తాడు ఎఫ్సీలకు రాసిన పత్రిక. దీంట్లో ఏ గ్రంథంలో కూడా రాయనంత వివరంగా సంఘం గురించి పౌలు వివరించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. మొదటి అధ్యాయం ఏమో సంఘము ఆయన శరీరము, క్రీస్తు ఆయన సంఘానికి శిరస్సు అనే విషయము చెప్పాడు. తర్వాత 2వ అధ్యాయంలో పరిశుద్ధ దేవాలయము అన్నట్టుగా చెప్తున్నారు సంఘము. తర్వాత 3వ అధ్యాయంలో ఇది ఒక మర్మము అని కూడా చెప్తున్నాడు. తర్వాత 4 నుంచి 6 వరకు ఈ 3 అధ్యాయాలలో సంఘం ఎలా కట్టబడాలి అనే విషయాలు మనకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. యాక్చువల్గా సంఘం గురించి బాగా తెలుసుకోవాలంటే, సంఘం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, సంఘం అనేది దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంది. ముగ్గురు కలిసి, త్రిత్వంలో 3 వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన సంఘం ఇది. ఆయన యేసు ప్రభు మరణించి పునరుద్ధరణైన తర్వాత ఏర్పడిన సంఘం. మనకందరికీ తెలుసు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడింది. దానికోసము తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేస్తే కుమారుడు నెరవేర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రెషియస్ విషయం వాళ్ళ దృష్టిలో, దేవుని దృష్టిలో. మన దృష్టిలో కూడా అలాగే ఉండాలి. అందుకనే బాగా అర్థం చేసుకుంటే మనం కూడా బాగుంటుంది. మనం కూడా సంఘం అంటే ఏంటి? మనం అందరం సంఘమే కదా. ఎక్కడైతే విశ్వాసులు పుడతారో అదే సంఘం. మరి సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు, కానీ మనమే అన్ని గుర్తు చేసుకోవాలి. ఈ సంఘం గురించి అన్ని విషయాలు చెప్తూ లాస్ట్కి వచ్చేసరికి మనం జాగ్రత్త పడాలి అనే విషయము 6వ అధ్యాయంలో ముందు పిల్లలు తల్లిదండ్రుల గురించి, అంటే జనరల్గా ఫ్యామిలీస్లో ఎలా ఉండాలి, సంఘం అంటే మనమే కాబట్టి మనము అవుట్ సైడర్స్కి ఎలా కనపడాలి అనే విషయం కూడా మనకు చెప్తూ, పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకు ఒబీడియంట్గా ఉండాలి, తండ్రులు ఏ విధంగా పిల్లలను కోపం రేపకుండాలి, తర్వాత దాసులు యజమానులకు ఒబీడియంట్గా ఉండాలి, యజమానులు క్రూరులైనా కూడా
వీళ్ళు obedient గా ఉండాలని పేతురు పత్రికలో కూడా రాయబడి ఉంది. అంటే వాళ్ళు ఒకవేళ శ్రమ పెట్టినా కూడా మీరు విసుక్కోకుండా మీకు మీ బాధ్యత అది అన్నట్లుగా చెప్తూ తర్వాత 10 నుంచి మనము బలవంతులై ఉండాలి అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాడు. నేను 10 నుంచి 17 వరకు చదువుతాను, దయచేసి వినండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకుని దాంతో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని పౌలు ఎంత విశదంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సంఘం అంటే మనకి ఏమర్థమవుతుందంటే సంఘము సర్వాంగ కవచం ధరించుకున్న యోధునిలాగా సిద్ధంగా ఉండాలి అనే విషయము మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మెలకువగా ఉండడి, రెండవ రాకడ సమీపంగా ఉంది అనే మాటలు చాలా వింటూ ఉన్నాం. అంతేకాకుండా గర్జించు సింహం వల్లే సాతాను ఎప్పుడు కూడా మన మీద పడేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాడిని ఎదిరించే శక్తి మనకు లేదు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా సిద్ధంగా ఉండాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది బలవంతుడై ఉండుడి అని మొదలు పెడుతున్నాడు ఈ భాగం 10వ వచనం నుంచి. ఇది సూచన కాదు, ఆజ్ఞ. ఆజ్ఞకు లోబడి బలవంతులుగా ఉండాలి అంటే దేవుని సర్వాంగ కవచం ధరించాలి. మనం ఎంత బలహీనలమో అని విచారిస్తుండడం ద్వారా ప్రయోజనం లేదు. మనం బలహీనులం కాబట్టి సాతాను ముందర మనం బలహీనులమే. కానీ మనలో ఉన్న దేవుడు చాలా శక్తిమంతుడు అనే విషయం మనం గుర్తించాలి. అందుకని ఎప్పుడు భయపడకూడదు. మనం బలహీనులము అనే ఆలోచన మనకు రాకూడదు. 1000 శక్తి అతని కంటే ఎక్కువ మనకుంది సాతాను కంటే. మనం దేవుడు లేకుంటే మనం ఒక్క క్షణం కూడా సాతాను ముందు నిలబడలేం. దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించాలి, బలవంతులై ఉండండి, ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండండి అనే వాక్యాలు బాగా చెప్తున్నాయి. మనము ఎదిరిస్తే పారిపోతాడు సాతాను అనే విషయం కూడా మనకు చెప్పబడి ఉంది. ఈ కవచము మనం బలహీనులం కాబట్టి బలవంతులమై ఉండాలని, పోరాడడానికి సిద్ధంగా ఉండాలని తన కవచాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ కవచము ఆత్మ సంబంధమైనది. మనకు ఆత్మీయంగా శత్రువు ఎవరు? అపవాదే ప్రధాన ఆధ్యాత్మిక శత్రువు. ఈ లోకంలో మన క్రైస్తవ జీవితం ఒక పోరాటం లాంటిది. దీనిలో జయం పొందాలి అంటే ఈ కవచం అవసరం. మన శత్రువు ఎవడో, ఎంత బలవంతుడో అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా యుద్ధానికి పోయేటప్పుడు ఎదుట ఉన్న శత్రువు ఎలాంటి శక్తిమంతుడో మనం తెలుసుకోకుంటే మనం అంత ధైర్యంగా ముందుకు పోలేం. వాడు ఎటువంటి వాడో ముందు కనుక్కోవాలి. ఇప్పుడు పాత నిబంధన కాలంలో మనము యుద్ధాల గురించి ఎన్నో విన్నాం. మోషే తర్వాత యెహోషువ వీళ్ళందరూ యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ముందు వేగుల వారిని పంపించేవాళ్ళు. ఎలాగా ఉంది చూసి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఎక్కడ వాళ్ళకి వీక్ పాయింట్ ఉంది, ఇవన్నీ కనుక్కోవాలని పంపించేవాడు. మనకి దావీదు గొలియాతు దాంట్లో కూడా మొత్తం కవచం వేసుకొని ఉంటాడు గొలియాతు. ఎక్కడ నుదుటి మీద మాత్రమే కొంచెం స్థలం ఉంటుంది. ఆ కొంచెం స్థలంలో అతన్ని కొట్టచ్చు అనే విషయము దావీదుకి అర్థమవుతుంది. రాయి తీసుకొని ఆ నుదుటి మీద మాత్రమే ఖాళీ ఉంది కాబట్టి అక్కడ కొడుతున్నాడు. అంటే అక్కడ ఖాళీ ఉంది, అక్కడ మనం కొడితే అతను చనిపోయే అవకాశం ఉంది అని తెలుసుకోవాలంటే ముందు పరీక్షగా చూడాలి కదా. అదే ప్రతి యుద్ధంలో కూడా అదే జరుగుతుంది. శత్రువు ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనము
బలంతో పోగలం. సాతాను దేవునిచే సృష్టించబడిన దేవదూతల్లో చాలా ఉన్నత స్థానంలో ఉన్నవాడే గర్వించి మహోన్నతుని సింహాసనం మీద కూర్చుండుటకు నేను తగనా అనుకున్నప్పుడు పాతాళానికి తొక్కివేయబడ్డాడు అని యెషయా గ్రంథం 14లో వివరించబడి ఉంది. సాతాను గురించి చాలా, అంటే తేజో నక్షత్రమా నువ్వు ఎంత గర్వించావు, అందుకనే పడిపోయావు అనే విషయము యెషయా గ్రంథంలో రాయబడింది. మనం అది గమనిస్తే గర్వం ఎప్పుడు కూడా పడేస్తుంది. సాతాను సృష్టించబడిన దేవదూత అనే విషయం మర్చిపోయి తాను అందంగా ఉన్నాడు, తాను దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు, తనకు చాలా శక్తి ఉంది, నేను ఇంత శక్తివంతుడిని, ఇంత అందగాడిని, నేనెందుకు కూర్చోకూడదు దేవుని సింహాసనంలో అనే ఆలోచన కలిగినప్పుడు హృదయ అంతరంగాలు తెలిసిన దేవుడు అతన్ని కింద పడేశాడు. సాతాను అతని శిష్యులు అప్పటికే 1/3 ఆఫ్ ద దేవదూతలందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. వాళ్ళందరినీ కూడా పడేశాడు. వాళ్ళ కోసమే ఏర్పాటు చేయబడింది నరకం. నరకం అనేది బేసిక్గా దేవుడు సాతానుకు, సాతాను శిష్యులకు ఏర్పాటు చేసిన స్థలం. ఇప్పుడు మనము సాతాను ఆధీనంలోకి వస్తే మనం కూడా అక్కడ పోయే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని ఎప్పటికప్పుడు మనం పోరాడుతూనే ఉండాలి. క్రైస్తవ జీవితం అంతా పోరాటంతో నిండి ఉంటుంది. మనకు శ్రమలు, పోరాటాలు ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, రక్షణ కార్యంలో 3 స్టేజెస్ ఉంటాయి కదా, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని. మరి జస్టిఫికేషన్ అంటే పాప శిక్ష నుండి విడుదల వస్తుంది. క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు అని రోమాపత్రికలో రాయబడి ఉంది కదా. మరి రెండో స్టేజ్ శాంక్టిఫికేషన్, అది పాప శక్తి నుండి విడుదల. అంటే పాప శక్తి ఎప్పుడు మనల్ని అటాక్ చేస్తూనే ఉంటుంది. అందుకనే మనము పాపం నుంచి విడుదల పొందాలి అంటే సర్వాంగ కవచం ధరించి ఉండాలి. చివరి స్టేజ్ మహిమ, దేవుని మహిమలోకి వెళ్ళిపోతాము, గ్లోరిఫికేషన్. అప్పుడు ఏ పాప ఉనికి ఉండదు అనుకోండి. ఈ రెండో స్టేజ్లో మనం అది కంటిన్యూషన్, రక్షింపబడినప్పటి నుంచి దేవుని దగ్గరికి చేరుకునేంత వరకు కూడా ఆ స్టేజ్ ఎప్పుడు కూడా పాపము శక్తి మన చుట్టూ ఉంటుంది. పాపము అంటే సాతాను ఎప్పుడు కూడా మనల్ని అటాక్ చేస్తూనే ఉంటాడు. వాడు ఒంటరి వాడు కాదు. వాని పక్షంన భూమిపై ఉన్న ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులు, లోకనాథులు, ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు ఇవన్నీ ఉన్నాయి అని మనం వాక్యంలో చదువుకున్నాం. తనతో పాటు 1/3 ఏంజల్స్ని తెచ్చుకున్నాడు. నిరంతరం దేవుని మార్గంలో వెళ్ళే వారిని ఆపడమే తన పని. నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. ఎంత శ్రమిస్తాడు అంటే హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయము 15-16లో వాడు చేసే పని చెప్పబడింది. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులొగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగంను, పుష్టినిచ్చు భోజనంను తనకు కలుగుచున్నవని వాడు తన వలలకు బలులు అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు అని హబక్కూకు ప్రవక్త రాస్తూ ఉన్నాడు. అంటే ఈ శత్రువుల గురించి రాశాడు అనుకోండి. అయితే మనము ఇది సాతానుకు వర్తించుకుంటే అతను ఎంత బిజీగా ఉన్నాడంటే, గాలము అనేది పల్లెలు, గ్రామాల్లో చిన్న చిన్న చెరువుల్లో కనపడతాయి. గాలం వేసి పట్టుకుంటారు కదా చేపల్ని. తర్వాత ఉరులు అంటే అడవి ప్రాంతాలు, వల అంటే నగరాలు, పట్టణాలు, అంటే సముద్రాల్లో వేస్తారు వల. ఇట్లా అన్ని ఏరియాలలో సాతాను ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాడు. అందరినీ అటాక్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఇంత కష్టపడి పనిచేస్తున్న సాతానుకు మనము ఏమి పని చేయకుండా కేవలము సండే చర్చికి వెళ్ళేసి వస్తే సరిపోతుంది అనుకుంటే మనము ధీటుగా నిలబడలేం. అందుకనే సాతాను శిష్యులు ఎక్కువైపోతున్నారు లోకంలో. మనము ముఖ్యంగా మీరు ఈ ప్లాట్ఫామ్లో పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తుంటారు అందరి కోసము. మరి అలాంటి మీరు ఎక్కువ మంది అవ్వాలి. అందరం కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సైతాను శోధనలో పడకుండా ఉండాలి. నా బిడ్డలు కానీ, నా ఇంటి వారు కానీ, నా
ఫ్రెండ్స్ కానీ, నా బంధువులు కానీ అని ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటే ఈ లోకంలో సైతాన్ శిష్యులు తగ్గిపోతూ వస్తారు. సైతానికి ఎదిరించి నిలబడాలి, అప్పుడు వాడు పారిపోతాడు. వీడు అదృశ్యుడు, ఆత్మరూపి, శక్తిమంతుడు, దుష్టుడు, దుర్మార్గుడు, ఆకాశమండలం అందున్న దురాత్మల సమూహానికి నాయకుడు, మంచిగాని దయగాని లేనివాడు. ప్రతి క్రైస్తవుని ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడమే వాడి గురి. వాడు మోసగాడని గ్రహించాలి. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు అని పేతురు రాశాడు, 1 పేతురు 5:8. మనము మెలకువగా లేనప్పుడు నెమ్మదిగా మనపై దూకుతాడు, లేదా మారువేషంలో వస్తాడు. 2 కొరింథీ 11:14 చెప్పబడినట్లు. వాడు గొర్రె చర్మం ధరించిన తోడేలు కాబట్టి గొర్రెలు వాటిని గుర్తించకుండా అది మరో గొర్రె అనుకొని మందలోకి రాణిస్తాయి. యేసుప్రభువే స్వయంగా చెప్పాడు మత్తయి 7:15. మంచివారి వేషంలో వచ్చి మనల్ని మోసం చేస్తాడు. దేవుని శక్తి చేత మాత్రమే మనం అపవాదిని ఎదుర్కోవాలి. మళ్ళీ 1 యోహాను 4:4 మనలో ఉన్న యేసు ఆత్మ సాతాను కంటే చాలా గొప్పది. దేవుని బలమంతా మన పక్షాన ఉంది. మనం దేవుని కవచాన్ని ధరించి నిలబడితే వాడు పారిపోతాడు. మనము లోకము దాని భోగాల నుండి తిరిగి దేవునికి లోబడాలి. యాకోబులో కూడా అది చెప్పబడింది. అపవాది ఎదిరిస్తే పారిపోతాడు. యాక్చువల్గా ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవడంబం అని యోహాను చెప్తాడు. మరి మనకి ఈ లోకంలో ఉండే మెయిన్ శత్రువులు ఎవరు అంటే లోకము, శరీరము, సాతాను. లోకము అంటే దేవుణ్ణి వ్యతిరేకించి మన చుట్టూ ఉన్న వ్యవస్థలు. మన చుట్టూ అన్ని వ్యవస్థలు దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇవన్నీ ఈ లోకంలో ఉన్న 3 పాపాలు, శరీరాస, నేత్రాస, జీవడంబం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దేవుడు లేని సమాజము అనొచ్చు. శరీరము అంటే ఆదాము నుండి మనకు సంక్రమించిన పాత స్వభావం. ఇది ఎప్పుడు దేవునికి వ్యతిరేకమే. క్రీస్తు తన మరణ పునరుద్ధానముల ద్వారా లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ను జయించాడు. అందుకే విశ్వాసులుగా మనము విజయం ఇచ్చే క్రీస్తుపై ఆధారపడి ఉండాలి. ఈ పత్రికలో చివరి మాటలుగా విజయానికి అవసరమైన 4 విషయాలు చెప్పి ముగిస్తూ ఉన్నాడు పౌలు. మరి ఈ సాతాన్ గురించి మనం ఆయన సర్వాంగ కవచం ధరించి మనం శక్తితో నిలబడాలి అనే విషయము పర్టికులర్గా మనము ధ్యానించుకుంటుండగా, క్రీస్తు శక్తి ఎట్లాంటిది అంటే కరెంట్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చూస్తాం కదా, అది ఎప్పుడు మన దగ్గర ఉంది, మనం గమనించటం లేదు. అయితే ఆ శక్తి మనకు కావాలి అంటే స్విచ్ నొక్కాలి కదా. ఒక ఆమె అంట ఆఫీస్కి వెళ్తూ అర్జెంటుగా ఒక డ్రెస్ ఇస్త్రీ చేసుకుంటా ఉందంట. చాలాసేపు చేస్తుంటే కూడా ఇస్త్రీ కావట్లేదంట. ఏమని చూస్తే ఆమె స్విచ్ చేయడం మర్చిపోయింది. ఇప్పుడు మనకు దేవుని శక్తి మన చుట్టూ ఉంది, మనలో ఉంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా పోవాలి అని నడిపించాలి అని నడిపిస్తూ ఉన్నాడు. అయినా కూడా మనము ఆయనలో ఉన్న శక్తిని, ముఖ్యంగా పునరుద్ధాన శక్తిని మనం వాడటం లేదు. అందుకనే మనము భయపడుతూ ఉంటాం అప్పుడప్పుడు. సాతాను మనల్ని శోధించినప్పుడు యేసయ్యలాగా సాతానా నా నుండి తొలగిపో అని చెప్పగలగాలి. మత్తయి 4వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలలో సైతాను యేసు ప్రభువుని ఎలా శోధిస్తాడు అని రాయబడింది. 40 దినాలు ఆయన పరిచర్యకు ముందు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి శోధించడం మొదలుపెట్టి ఆయన వాక్యంతోనే అతన్ని ఎదిరిస్తాడు. అపవాది తంత్రాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఒక సైన్యము ఇంకో సైన్యంతో యుద్ధం చేయడానికి బయలుదేరక ముందు ఆ శత్రు రాజ్యంలోకి వేగులను పంపిస్తారని ఇంతకుముందు నేను చెప్పాను. వారు డైరెక్ట్గా పోతే వాళ్ళని చంపేస్తారు కాబట్టి సీక్రెట్గా వెళ్ళి ఆ శత్రువుల బలాబలాలు తెలుసుకొని వస్తారు. ఆ శత్రు రాజ్యము స్ట్రాంగ్ హోల్డ్స్, వీక్ పాయింట్స్, ప్లాన్ ఆఫ్ ద సిటీ అన్ని తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనం సైతాన్ని ఏ విధంగా అటాక్ చేస్తుంది అని తెలుసుకుంటే మనం ఎదుర్కొనే విధానము ఆలోచించుకోవచ్చు. 2 కొరింథీ 10:4-5 పౌలు మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు అని చెప్తున్నాడు. దేవునికి మనకు మధ్య ఉన్న వ్యతిరేక భావములు అనే దుర్గములు వచ్చినప్పుడు వాటిని ఛేదించే శక్తి ఈ కవచం ఇస్తుంది. మనం దేవుడిచ్చిన సర్వాంగ కవచము గురించి తెలుసుకుంటే
జ్ఞానం లేక నా జనులు నశించిపోతున్నారు అని మన గురించి దేవుడు బాధపడకుండా ఉంటాడు. ఇక్కడ మనము చదువుకున్న వాక్య భాగంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆ శక్తిని మనం వాడుకోవాలి. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని పౌలు చెప్పాడు కదా. అపవాది తంత్రముల గురించి మనం తెలుసుకున్నాం. ఏలయనగా సర్వాంగ కవచం ధరించుకుడి అని చెప్తూ 12వ వచనము ఏలయనగా అనే మాట చెప్తూ ఉన్నాడు పౌలు. ఎందుకంటే అంటే మామూలు వాళ్ళతో మనం పోట్లాడటం లేదు. మనుషులతో పోట్లాడడం అంటే మనకి కొంచెం ఈజీ ఏమో, కానీ ఇక్కడ మనం పోట్లాడేది శరీరాలతో కాదు, సైతాన్తో. కాబట్టి సైతాను ఎంత శక్తిమంతుడో ఇంతవరకు మనం చూసాము. మరి అతన్ని ఎదుర్కొనే దానికి మనము సర్వాంగ కవచం ధరించాలి అని చెప్తూ ఉన్నాడు. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, ఈ సాతాన్ శిష్యులందరినీ ఎదిరించాలి. ఆపద్దినమందు అంటే కొంతమంది ఏమంటారంటే దీన్ని చివరి దినాలు అని అంటారు. కానీ చివరి దినాలు ఆల్రెడీ వచ్చినాయి కదా. ఇప్పుడు మన చుట్టూ జరిగేదంతా కూడా చివరి రోజులు, అన్ని సూచనలన్నీ మనకు కనపడుతున్నాయి. కాబట్టి చివరి రోజులు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా సైతాన్ని ఎక్కడెక్కడ మనల్ని శోధిస్తూ ఉందో మనం చూసుకుంటూ ఉండాలి. మనం అనుకుంటాము మనము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము అని అనుకుంటాం, కానీ ఉండటం లేదు. సర్వాంగ కవచంలో 6 వెపన్స్, 6 అంశాలు ఉన్నాయి. 6 విషయాలు, 6 వస్తువులు అనుకుందాం. అవన్నీ మనం ధరించామా లేదా అనే సంగతి మనం గుర్తుపెట్టుకుంటే మనం జాగ్రత్తగా ఉండగలం. మనకు శక్తి కావాలి, మనకు ఎదిరించే శక్తి కావాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించాలి అని చెప్పాడు కదా. ఇక్కడ 6 వస్తువులు ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 6 మనము జ్ఞాపకం పెట్టుకుంటే చాలా మంచిది. ఫస్ట్ ఏమో ఏమంటున్నాడు, దట్టి, సత్యం అనే దట్టి అంటే బెల్ట్ యాక్చువల్గా. అయితే వాళ్ళు బెల్ట్ ఎలా అంటే పైనుంచి కింది వరకు ఒక వస్త్రం లాగా, ఒక ఇనుపది అంటే థిన్ తోలుతో చేసిన వస్త్రం ధరించుకుంటారు. దాన్ని బెల్ట్తో బిగించుకుంటారు అనమాట. అంటే దట్టి బెల్ట్తో కట్టుకున్నప్పుడు, ఇక్కడ చూడండి, మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అని మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన జోడు తొడుక్కొని నిలువబడుడి అంటున్నాడు. అంటే సైతాన్ వచ్చినప్పుడు మనం పండుకొని ఉండలేము, లేకపోతే కూర్చొని ఉండలేము, నిలబడాలి కదా. నిలబడాలి అంటే ఫస్ట్ బెల్ట్ కట్టుకోండి. మామూలుగా ఎక్కడికైనా బయటికి పోతుంటే సిద్ధపాటుతో పోతున్నామంటే రైతులు చూడండి, పొలానికి దున్నడానికి పోయినప్పుడు నడుం చుట్టూ వాళ్ళ టవల్లో ఏదో ఒకటి కట్టుకుంటారు. అంటే స్థిరంగా ఉండడానికి అనమాట. నిలబడడానికి మనకు శక్తి కావాలి అంటే సత్యం అనే దట్టి కట్టుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే మైమరు, బ్రెస్ట్ ప్లేట్, బ్రెస్ట్కు అంత కవచం అంటారు దాన్ని. అది నీతి అనే మైమరు, నీతి, రైచియస్నెస్, దేవుని నీతి. తర్వాత షూస్ పీస్ అని రాయబడింది. అంటే సమాధానం, సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలి అని ఆయన ఉద్దేశం. తర్వాత ఈ జోడు తొడుక్కున్నాక ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు. అది ఈ డాలు అనేది ఆ కాలంలో వాళ్ళు 4 feet by 2.5 feet పెద్దది, ఇంత పెద్ద రేకులాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా పోలీసులు పట్టుకుంటారు చూడండి డాలు. ఎవరైనా ఈ రాళ్ళు అవి వేస్తారని చెప్పి పట్టుకుంటారు. ఆ కాలంలో ఏంటంటే అంత పెద్దది కదా, 4 అడుగులు by 2.5 అడుగు అంటే చాలా పెద్దది. మరి దీన్ని ఒక్కొక్కరు పట్టుకొని సైనికులందరూ ఇట్లా వరుసగా నడుస్తూ ఉంటే ఒకదానికి ఒకటి తగులుకొని ఒక పెద్ద గోడలాగా, ఇనుప గోడలాగా కనపడుతుంది అనమాట శత్రువులకి. ఏ బాణాలు వేసినా కూడా దాన్ని దాటిపోలేవు. మళ్ళీ రివర్స్ వాళ్ళ మీదకి కొట్టే అవకాశం కూడా ఉంది. అవి పెట్టుకోవాలి అని అంటున్నారు. తర్వాత రక్షణ అను శిరస్త్రానం.
శిరస్త్రాణం అంటే హెల్మెట్ తలపైన పెట్టుకుంటారు కదా, ఇది మెటల్తో చేసి ఉంటారు. దేవుని వాక్యం అని ఆత్మఖడ్గం. ఇప్పుడు 5 వస్తువులేమో మనల్ని మనం కాపాడుకోవడానికి, అయితే ఈ చివరిది ఆత్మఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. ఈ ఖడ్గం గురించి 2 అంచుల ఖడ్గం అని కూడా రాయబడి ఉంది కదా, 2 అంచుల ఖడ్గం. ఆ ఖడ్గం ఒక్కటే మనల్ని డిఫెండ్ చేసుకోవడానికి వాడతారు. ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసుకుందాము. పౌలు దినాల్లో కవచానికి ఈ 6 ఉండే, అన్ని వాడేవాళ్ళు అనమాట. పౌలు రోమాల్లో ఖైదీగా ఉన్నప్పుడు ఈ లేఖ రాశాడు. బహుశా ఇలాంటి కవచాన్ని ధరించిన సిపాయి అతనికి కావలివానిగా ఉండొచ్చు. కనపడుతూ ఉంటారు కదా వాళ్ళు సిపాయిలు. ఇప్పుడు సత్యం అనే దట్టి, సత్యము అని ఒక పేపర్ మీద రాసి నడుము కట్టుకోవడం కాదు, కానీ 1 పేతురు 1:13లో మనస్సు అను నడుము కట్టుకొని అని వ్రాయబడి ఉంది. సాతాను అబద్ధానికి జనకుడు, వానిని జయించగలిగింది సత్యం ఒక్కటే. నమ్మకత్వం కూడా సత్యమే. సాతానుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరికొకడు నమ్మాలి, ఒకరినొకరు, అంటే అందరూ కలిసి పనిచేయాలి. సత్యం 100% సత్యమైనప్పుడే పనిచేస్తుంది. ఈ సత్యం ఏం సత్యము? వాక్యమే సత్యం. నేనే సత్యం అన్నాడు కదా యేసు ప్రభు. నేనే సత్యం జీవం అని చెప్పాడు. మరి నే మార్గం సత్యం జీవం అని యోహానులో చెప్తాడు కదా, యోహాను స్వార్తలో. మరి ఆ సత్యాన్ని మనము హృదయాల్లో స్థిరపరచుకొని ధైర్యంగా ముందుకు సాగేదానికి సత్యం అనే దట్టి కట్టుకోవాలా అని అంటున్నాడు. సత్యం అనే దట్టి కట్టుకోవడం అంటే ఏంటి అంటే, మన జీవితంలో ఏది అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి, ఇంటిగ్రిటీతో ఉండాలి. దేవుని ఎదుట నిలబడాలి అంటే ఇంటిగ్రిటీ ఉండాలి అనే వాక్యం చెప్తుంది కదా. కీర్తన 15వ అధ్యాయం 15వ కీర్తన చదవండి. దాంట్లో అంతా కూడా దేవుని ఎదుట నిలబడాలి అంటే ఇంటిగ్రిటీ ఉండాలి అని రాయబడింది. మనము సత్యం పలికే వాళ్ళైతేనే దేవుని ఎదుట నిలబడగలం. అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయములు. మరి యెహోవాకు హేయమైనది మనం చేయకూడదు కూడా. మరి సత్యముతో మనం ముందుకు సాగాలి. మనం సత్యం చెప్తున్నప్పుడు ఎవరి ముందు తల ఉంచాల్సిన అవసరం ఉండదు. దేవుని వాక్యం అనే సత్యంతో మనము ముందుకు సాగుతూ ఉంటే ఎవరు కూడా మనల్ని అడ్డగించలేరు, ఎవరు మనల్ని ఏమి చేయలేరు. మీరు గమనించండి, తప్పు చేసిన వాళ్ళే తలదించుకుంటారు. తప్పు లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం ముందుకు సాగుతూ ఉంటే ఎవరు మనల్ని అడ్డుకోలేరు. మీ జీవితాల్లో చాలా అనుభవాలు ఉంటాయి. మీరందరూ కూడా, చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు మీలో. అబద్ధం చెప్పినప్పుడు బెరుగ్గా ఉంటుంది, సత్యం చెప్పినప్పుడు మనం చాలా ధైర్యంగా ముందుకు సాగగలం. అందుకని సత్యం అనే దట్టి ఎప్పుడు కూడా మన బాడీ మీద ఉండాలి. ఇదంతా కూడా ఆత్మీయ విషయాలు, అంటే మనమేమి బెల్ట్ కట్టుకొని ముందుకు పోవాలని కాదు కదా, ఆత్మీయంగా సత్యం అనే దట్టి కట్టుకోవాలి అని రాయబడి ఉంది. మరి సత్యం కూడా 100% సత్యమైనప్పుడే పనిచేస్తుంది. సగం సత్యం కూడా పనిచేయదండి. హాఫ్ ట్రూత్ ఈజ్ సిన్ యాక్చువల్లీ. అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి 100% సత్యం ఉండాలి. నీతి అను మైమరువు, నీతిని కవచంగా ఆయన ధరించుకొనెను అని యెషయా 59:17లో కనపడుతుంది. నీతి, క్రీస్తుని నమ్మినప్పుడు ఆయన రక్తంలో మన పాపాలు కడగబడినప్పుడు మనకు నీతి వస్త్రం ఆయన ధరింపచేస్తాడు అని వాక్యం చెప్తుంది. నీతి, క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నీతిమంతులుగా ప్రకటించాడు. మనం నీతిని పొందాం, ఎందుకంటే మన పాప శిక్షను ఆయన భరించాడు. నీతి అనే మైమరువు లేకపోతే సాతాన్ని ఎదుర్కోలేం. నీతి లేకుండా మనం దేవుని ఎదుట నిలవలేము. సాతాన్ నిందలు వేయడంలో నేర్పరి. వానికి సహోదరుల మీద నేరం మోపువాడు అనే పేరుంది. యాక్చువల్గా ప్రకటన గ్రంథం 12:11లో రాయబడింది. మనం నిజంగా రక్షణ పొందామా లేదా అనే అనుమానం మనలో రేకెత్తించి దేవుని ఎదుట మనకు గల స్థానాన్ని, దేవుడు మన పక్షంలో ఉన్నాడనే నమ్మకాన్ని వమ్ము చేస్తాడు.
నీవు పాపివి, నీలో నీతి లేదు, దేవుడు నీ పక్షాన ఉండడు అని చెప్పినప్పుడు మనము క్రీస్తు నన్ను నీతిమంతునిగా చేశాడు అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి. ఇప్పుడు లోకమంతా అవినీతిమయమైపోయింది. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అంటే మనం తీర్పు తీర్చలేము, కానీ వాళ్ళ నడవడి వల్లే మనకు తెలుస్తుంది. ఎవరైనా మంచి వాళ్ళ అంటే వాళ్ళ జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ విధంగా మనం చూస్తే నీతిమంతులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటప్పుడు మనము ఎందుకు ఉండకూడదు? వాళ్ళు అవినీతిమంతులుగా ఉంటే ఉన్నారు. మనం మాత్రం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే నీతి అనే మైమారు ధరించుకొని ఉండాలి. మనము దేవుని ఎదుట నిలబడేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆయనకి ఇష్టమైన పనులే చేస్తూ ఉంటే అపవాది మన జోలికి రాడు. 1 యోహాను 5వ అధ్యాయంలో చూస్తే, రక్షింపబడినవాడు పాపం చేయజాలడు అని రాయబడింది. ఆ మాట వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరువు మనం వేసుకుంటే మన దగ్గరికి సాతాను రాడు కదా. మనం పాపం చేయలేం. అసలు పాపం చేయకుండా ఉండడం అసాధ్యం అని అనుకోవద్దండి. పౌలు మనలాంటి వాడే కదా. ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంత మాట అనేదానికి ఎంత ధైర్యం ఉండాలి. నీతి అనే మైమరువు మనం తప్పనిసరిగా ధరించుకోవాలి. అప్పుడే సైతాన్ మనల్ని అటాక్ చేయలేడు. మైమరువు అంటే మొత్తం కవచం, బాడీకి అంతా కవర్ చేసేది. మరి ఈ విధంగా మనము చేసుకొని ముందుకు సాగాలి. దేవుడు మన పక్షాన ఉండడు నీతి లేకుంటే. ఇంకా నెక్స్ట్ దానికి పోతే, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు కలిగి మన జోళ్ళు వెళ్ళిన చోటంతా సువార్త కూడా వెళ్తుంది. యేసు ద్వారా మనకు దేవునికి మధ్య సమాధానం వచ్చింది కాబట్టి పౌలు సమాధాన సువార్త అంటున్నాడు. మనసు ఈ సువార్తతో నింపుకోవాలి. మనము ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఈ సమాధానముతో మనం యుద్ధం ఎట్లా చేస్తాము అని అనుకోవద్దండి. సమాధానము, యుద్ధం చేయడము రెండు కంప్లీట్గా డిఫరెంట్ కదా. మరి మనం ఎల్లప్పుడూ సమాధాన సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉండాలి. సాతాను యుద్ధం ప్రకటిస్తుంటే మనం వాడిని అణచివేయుటకు దేవుని సమాధానం ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవైపు యుద్ధం ప్రకటిస్తున్నాడు సైతాను, మనమేమో సమాధానం ప్రకటిస్తున్నాము. ఎలా ఉంటుంది అంటే, ఇద్దరు కలిస్తేనే యుద్ధం అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా ఎక్కువగా పోట్లాడుకుంటూ ఉంటారు అనుకుందాం. వాళ్ళ మధ్య సమాధానం నెలకొల్పాలి అంటే ఏం చేయాలి? వాళ్ళల్లో ఒకరు నోరు మూసుకొని ఉండాలి. భార్య కానీ భర్త కానీ వాళ్ళ ఎదుటివాడి కోపం తగ్గేంత వరకు నోరు మూసుకొని ఉంటే తర్వాత నిదానంగా మాట్లాడుకోవచ్చు. అది సమాధాన సువార్త. సమాధాన సువార్త, మనము సమాధాన పరిచేవారు దేవుని కుమారులు అనబడుతురు అని దేవుని వాక్యమే చెప్తుంది. యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. సమాధాన పరచడానికి మనం సిద్ధంగా ఉండాలి. సమాధాన పరచడము మన బాధ్యత. ఈ లోకంలో మొత్తము శత్రుత్వంతో నిండిపోయి ఉంది. కోపాలు ఎక్కువైపోయినాయి. కోపం వల్లే అన్ని గొడవలు మొదలవుతాయి. కోపం అనేది పాపం అనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. మేము మంచిగా అంటే యేసుప్రభు చేసినట్లాంటి, అంటే దేవాలయంకి వెళ్ళి అక్కడంతా కూడా వ్యాపారం చేసేవారిని కోపంతో కొరడాలతో కొట్టడము, అది తీసి పడేయడము, అది చేస్తాడు కదా. అది రైచియస్ యాంగర్ అంటారు దాన్ని. మరి ఆ రైచియస్ యాంగరే మేము కలిగి ఉన్నామని మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కాదండి, మనము చాలాసార్లు తప్పుగా కోపం తెచ్చుకుంటాం. మరి ఆ కోపం వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా కోపం వల్లనే గొడవలు వస్తాయి. అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది. ఇవన్నీ లేకుండా సమాధాన పడాలి. అందరితో సమాధానంగా ఉండాలి.
వాక్యం ఎన్నో చోట్ల చెప్తుంది సమాధాన సువార్త ప్రకటించండి, సమాధానంగా ఇతరులతో ఉండండి అని. మెయిన్ రీజన్ ఏంటంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినందుకు కారణం ఏంటి? మనల్ని సమాధానపరచడానికి. 2 కొరింథీ 5, 17, 18 ఆ ప్రాంతాల్లో మీరు సమాధాన సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు. సమాధానపరచుటకి, తండ్రితో సమాధానపరచడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. తండ్రితో సమాధానంగా ఉండాలి అంటే తోటి మనుషులతో కూడా మనం సమాధానంగా ఉండాలి. సమాధానం అనేది ఈ లోకంలో చాలా కొరతగా ఉంది కాబట్టి మనం సమాధానపరిచే వారిగా ఉండాలి. సమాధానపరచడానికి సిద్ధంగా ఉండాలి మనం. సిద్ధంతో ఆ జోడు తొడుక్కొని ఉండాలి అనే మాట రాయబడింది. పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. చూడండి ఈ మాటలు ఏమన్నాయో, పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నిలబడుడి. సిద్ధ మనస్సు, సిద్ధంగా ఉండాలి. సమాధాన సువార్త అనే జోడు తొడుక్కొని సిద్ధంగా ఉండాలి. అంటే ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయో అక్కడంతా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, మనం ఎలాగ సమాధాన పరచగలము అని. ధైర్యంగా మనం యుద్ధ భూమిలోకి పోలేము, కానీ వాళ్ళ కోసం, ఎవరైతే సమాధానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అందరికీ ఏదో ఒక అజెండా ఉంటుందండి. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మంచిగా ఉంటారు అని మనం నమ్ముతాం. దేవుడు పరిస్థితులు మారుస్తాడు అని నమ్మాలి. ఇప్పుడు భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. లోకమంతా పాడైపోతా ఉంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని అందరూ భయపడుతున్నారు. ప్రతి విషయంలో కూడా మనము డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాకపోయినా మన దేశం కూడా ఎంతో శ్రమ పడుతుంది. మన దేశంలో పేద ప్రజలు ఎందుకు, మనం అందరం కూడా శ్రమ పడుతున్నాం కదా. గ్యాస్ లేదు, పెట్రోల్ ధరలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ఆహార పదార్థాలన్నీ ధరలు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మనము సమాధానం లేని స్థితిలో ఉన్నాము అనే సంగతి మనకు అర్థమవుతోంది. మరి మనము సిద్ధంగా ఉండాలి సమాధానపరిచేదానికి. లోకంలో అందరినీ సమాధానపరిచేదానికి మనం సిద్ధంగా ఉండాలి. మనము డైరెక్ట్‌గా పోయి చేయలేం కాబట్టి మనకు అందుబాటులో ఉండే పని మనకు ప్రార్థన. ప్రార్థన ద్వారా చాలా పనులు మనం చేయొచ్చు. తర్వాత విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు. ఈ డాల్‌ని ఎత్తినప్పుడు దేవుడి శక్తిలో పూర్తి విశ్వాసం కలుగుతుంది. ఈ డాలు చాలా పెద్దదిగా ఉండేది అని చెప్పాను కదా. అది శరీరాన్నంతా సంరక్షించగలదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళే కొద్దీ అవిశ్వాసం కలిగించే విధంగా రోగము, లేమి, అశాంతి, భయము, నిరాశ, కలవరం లాంటివి అన్ని బాణాలు ప్రయోగించినప్పుడు మన విశ్వాసం అనే డాలుకు తగిలి విరిగిపోతాయి. పేతురు, యోహాను పరిశుద్ధాత్మ శక్తి పొంది ఎంతో మందిని స్వస్థపరిచారు. విశ్వాసం అనే డాలుతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ విశ్వాసం అనే డాలు ప్రతి దాంట్లో కూడా అవసరం. ఆ మాటకు ముందు చూడండి, ఇవన్నీ కాక, ఇప్పుడు మనము దట్టి చూసాము, మైమరువు చూసాము, జోడు చూసాము. ఇవన్నీ కాక ఇవన్నిటికీ మనకి విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమనుకున్నాము, సత్యం అనే దట్టి. సత్యము ఎట్లా వస్తుంది? విశ్వాసం ద్వారానే కదా. సత్యం అంటే ఏంటి అంటే బైబిల్లో ఉండేదంతా సత్యమే, యేసుప్రభువే సత్యము అనేది విశ్వసించాలి కదా. దానికి విశ్వాసం మూలం. తర్వాత మైమరువు, బ్రెస్ట్ ప్లేట్, రైచియస్నెస్ ఎలా వస్తుంది? యేసుప్రభు నమ్మినప్పుడు మన పాపాలన్నీ కడగబడి మనం నీతిమంతులుగా తీర్చబడతాము అనే విశ్వాసం ఉండాలి. దానికి విశ్వాసం కావాలి. తర్వాత సమాధాన సువార్త బోధించాలి అంటే ముందు మనం విశ్వసించాలి కదా. సో అన్నిటికీ మూలం విశ్వాసమే. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఈ డాలు చాలా పెద్దగా ఉంటుంది. దానికి చర్మంతో కుట్టి అంత చాలా స్ట్రాంగ్గా చేస్తారనమాట. ఈ డాలును పట్టుకున్నప్పుడు దానికి ఎన్ని అగ్ని బాణాలు వేసినా కూడా, ఇప్పుడు నేను చెప్పాను కదా బాణాలు ఎట్లా ఉంటాయంటే రోగము, లేమి, అశాంతి,
ఇట్లాంటివన్నీ బాణాలు సాతాను ఇస్తూ ఉంటాడు. ఈ డాలు ఎలా ఉంటాయంటే పక్కనున్న సైనికుని డాలుతో కలపవచ్చు. అందరూ కలిసి వస్తుంటే శత్రువుల కంటికి అదొక గోడలాగా ఉంటుంది. అందుకే సంఘం అంతా కలిస్తే ఏ సాతాను శక్తినైనా ఎదిరించవచ్చు. సంఘం అంతా కలవాలి. మనం ఎక్కడున్నా కూడా విశ్వాసులమంతా ఏకమైతే సాతాను శక్తుల్ని మనం అరికట్టొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. మనము ఒంటరిగా ఏమి చేయలేం. సంఘం అంతా కలిస్తే సాతాను శక్తుల్ని లయం చేయొచ్చు. తర్వాత రక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. సైనికునికి ఉక్కు శిరస్త్రాణం అతని శిరస్సును కాపాడుతుంది. శత్రువు అతన్ని చంపలేడు. సాతాను మనలను ఆత్మ సంబంధమైన విషయంలో చంపకుండా రక్షణ అనే శిరస్త్రాణం కాపాడుతుంది. ఈ శిరస్త్రాణము మన రక్షణకు, నిత్య జీవానికి గ్యారంటీ ఇస్తుంది. ఈ రక్షణ వల్లే కదా మనం పరలోకానికి వెళ్ళగలం. ఈ రక్షణ అనే శిరస్త్రాణం. ఇంకొక విధంగా ఆలోచిస్తే హెల్మెట్ తలను భద్రపరుస్తుంది కదా. ఈ రక్షణ అనే శిరస్త్రాణం వేసుకున్నప్పుడు మన తలలోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా కూడా కాపాడుతుంది. మనం రక్షింపబడ్డాము అనే విశ్వాసం మనలో ఉంటే, రక్షణ నిశ్చయిత మనలో ఉంటే చెడు ఆలోచనలు రావు, చెడు తలంపులు రావు, భయం ఉండదు, విశ్వాసం స్థిరపడుతుంది. ఇలాంటివన్నీ రక్షణ అనే శిరస్త్రాణం వల్ల మనకు కలుగుతాయి. కాబట్టి మనము రక్షణ అనే శిరస్త్రాణం, సాతాను మన ఆలోచనలను అటాక్ చేయాలనుకుంటాడు. హవ్వను ఈ విధంగానే చేశాడు. శిరస్త్రాణము దేవుని ఆధీనంలో ఉన్న మన బ్రెయిన్కు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనం ఆయన కంట్రోల్లో ఉంటామో సాతాను దాన్ని దారి మళ్లించలేదు. దేవుని వాక్య ప్రకారము, దేవుని చిత్త ప్రకారం నడుచుకునే విశ్వాసి ఎప్పుడు సైతాన్ని బారిన పడడు. మనం ఆలోచనలన్నీ దేవునికి అప్పచెప్పాలి. మన చిత్తం కాదు, దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుడు మనకు స్వచిత్తం ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. మీరు ఇష్టానుసారంగా జీవించండి అని చెప్పాడు. కానీ మన ఇష్టం ఎటువైపు మొగ్గాలి? దేవుని వైపు మొగ్గాలి. మన చిత్తం ఆయన చిత్తాంతో ఏకీభవించాలి. మన చిత్తాన్ని ఆయనకు స్వాధీనపరచాలి. అప్పుడే మన జీవితం బాగుంటుంది. సైతాన్ని ఓడించడానికి శక్తి వస్తుంది. చివరిగా ఆత్మ ఖడ్గం. కవచంలోని 5 భాగాలు స్వరక్షణ కోసము, 6వది సైతాన్ని ఎదిరించడానికి. ఈ ఖడ్గం అంటే డిఫెన్స్. ఇంత అన్ని ఏమో డిఫెన్స్, ఇదొక్కటే అఫెన్స్. ఈ ఖడ్గంతో సాతానును ఎదిరించాలి మనం. ఇది లేకుండా సాతానుకు మనం జయించలేం. ఇది దేవుని వాక్యమే. తన మాటతో దేవుడి భూమిని, విశ్వాన్ని అంతటినీ సృష్టించాడు కదా. దేవుని వాక్యం శక్తి గలది. భూలోకంలో ఉన్న కత్తులు లాంటి కత్తి కాదు, ఇది శక్తి కలది. ఇది ఈ 2 అంచుల ఖడ్గాన్ని ధరిస్తే ఆ శక్తి అంతా మనదవుతుంది. ఈ ఖడ్గము పరిశుద్ధాత్మ ఖడ్గం. ఆయన దేవుని వాక్యాన్ని మనకు గుర్తు చేస్తాడు. దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇలాంటి ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. ఇది మనం సాతాన్ని ఎదుర్కొనే దానికి దేవుడిచ్చిన ఆయుధం. హెబ్రీ పత్రిక 4:12లో వాక్యము సజీవమై బలం గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గమునైనను వాడిగా ఉంటుంది, కంటెను వాడిగా ఉంటుంది అని వ్రాయబడింది. మన పాపాలని బట్టి పశ్చాత్తాపడుట వాక్యం ద్వారా కోయబడినప్పుడే. మెటల్ ఖడ్గము శరీరాన్ని కోస్తుంది, కానీ దేవుని వాక్యము హృదయంలో చొచ్చుకుపోతుంది. యేసు ప్రభువు కూడా సైతాన్ని శోధించినప్పుడు వాక్యం ద్వారా ఎదిరించాడు. మరి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఈ సర్వాంగ కవచం మనం ధరించాలి. ఈ సర్వాంగ కవచం ధరించి సాతాన్ని ఎదిరించాలంటే మనకు ప్రార్థనా శక్తి కూడా కావాలి. అందుకే తర్వాత చెప్తాడు, మనం ఎప్పుడు కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ మనము రెగ్యులర్గా చేయాలి. ఈ సత్యం అనే దట్టి
దేవుని వాక్యం అనే సత్యం, మైమరువేమో నీతి జీవితంలో ఫలించుట, దేవుని సారూప్యంలోనికి మారుట. ఇవన్నీ మనం ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 6 సత్యం అనే దట్టి ఏంటంటే దేవుని వాక్యం అనే సత్యము, మైమరువు అంటే నీతి మన జీవితంలో ఫలించాలి. ఇవన్నీ ఆత్మీయంగా మనం చూస్తే దానికి దేవుని సారూప్యంలోనికి మనం మారాలి. దేవుని సారూప్యంలోనికి నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఏమవుతాము? నూతన స్వభావం వస్తుంది, నూతన జీవితం వస్తుంది, నూతన విల్ బి న్యూ పర్సన్. పాత ఎంది గతించను, ఇదిగో కొత్త వాయను, నూతన మనిషిగా మనం తయారవుతాం. తర్వాత ఈ సత్యం అనే జోడు, వాక్యం అనే సత్యం, ఈ జోడు సమాధాన సువార్త అనే జోడు తెలుసుకున్నప్పుడు, వేసుకున్నప్పుడు సమాధానము మనం కల్పిస్తాం. గాస్పెల్ ఆఫ్ పీస్ ప్రిపేర్స్ us ఫర్ ద వార్ అండ్ స్టాప్స్ ద డీడ్స్ ఆఫ్ ద ఈవిల్ వన్. మనం ఈ సమాధాన సువార్త ప్రకటించినప్పుడు పోట్లాటలన్నీ ఆగిపోతాయి కాబట్టి పీస్ వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనము ఎవరికి చెప్పాలి ఈ సమాధాన సువార్త? ట్రంప్కు చేర్చాలి, అంతేనా? మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అతనే సూపర్ పవర్ అనుకుంటున్నాడు కదా, అన్ని చేస్తున్నాను అనుకుంటున్నాడు కదా. అతనికి సమాధానం సువార్త ప్రకటిస్తే అతని ద్వారా లోకానికి సమాధానం వస్తుంది కాబట్టి అతని దగ్గరికి సమాధాన సువార్త పోవాలి అని మనం ప్రార్థిద్దాం. చాలా మంది సఫర్ అవుతున్నాం కదా దీనివల్ల, యుద్ధాల వల్ల. కాబట్టి మనం అతని కోసం ప్రార్థన చేయాలి. తర్వాత విశ్వాసం అనే డాలు, అన్నింటికీ అది మూలం కాబట్టి మనకు తప్పనిసరిగా కావాలి. రక్షణ శాశ్వతం అనే నమ్మకం హెల్మెట్ లాగా మెదడులో ఫిక్స్ చేసుకోవాలి. ఈ వాక్యం బాగా రెగ్యులర్గా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా సత్యము, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకునేటివన్నీ కూడా మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో జరగాలి. సత్యం ఒకసారి బ్రీఫ్గా నేను చెప్తే, ఇప్పుడు మనం చదువుకునేదంతా కూడా, మనం నేర్చుకునేదంతా కూడా, సత్యము నీతి అయిన దేవుడు విశ్వాసం ఉన్న వారికి రక్షణ ఇచ్చి తన ప్రణాళిక నెరవేరుస్తాడు. తద్వారా లోకానికి సమాధానం ఇచ్చి వాక్యం అనే ఖడ్గంతో శత్రువులను ఓడించుట ఇదే సంఘం యొక్క కర్తవ్యం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ సంఘం మన ద్వారా లోకానికి సమాధానం రావాలి. అది దేవుడి కోరిక. మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షించడానికి ఈ కవచం పనికొస్తుంది. దేవుడిచ్చిన కవచం ఇది, సర్వాంగ కవచం. సర్వాంగ అంటే అన్ని అంగాలను కవర్ చేసేదన్నమాట. అన్ని అంగాలు అంటే సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక అవయవం. మనందరినీ కవర్ చేయడానికి సర్వాంగ కవచం దేవుడిచ్చాడు. దేవుడి శరీరం కాబట్టి, సంఘం అనేది దేవుని శరీరం కాబట్టి, ఆ శరీరాన్ని కప్పేదానికి సర్వాంగ కవచం కావాలి. అన్ని అంగాలు, నేను ఒకవేళ ఒక వేలు అనుకుందాం, మీరొక వేలు అనుకుందాం, మనలందరినీ కవర్ చేయడానికి కవచం కావాలి. మరి ఈ కవచం ఏమిటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సర్వాంగ కవచం ధరించి సైతాన్ని ఎదుర్కోవడానికి సంఘంలో ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకటే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసడానికి సంఘము ద్వారా అన్యులకు కూడా ఈ భద్రత వచ్చేదానికి మనం ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, మీరిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలనే సత్యము ఒకసారి మా హృదయాల్లో స్థిరపరచండి తండ్రి. మేము రోజు చదువుతున్న వాక్యమే అయినా కూడా తండ్రి, ఫ్రెష్గా మరొకసారి మా హృదయాల్లో స్థిరపరిచినందుకు మీకు స్తోత్రం నాయన. తండ్రి, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు తండ్రి, సత్య సువార్త అనే జోడు తొడుక్కొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని తండ్రి, రక్షణ అనే హెల్మెట్ వేసుకొని, కత్తితో దేవుని వాక్యం అనే ఖడ్గంతో ముందుకు సాగే శక్తి మాకు అందరికి కూడా దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ప్లాట్ఫామ్
తయారు చేసిన, అందరికి అందుబాటులోకి తీసుకొచ్చిన బాబీ గారిని, ఇంకా వాళ్ళకి సహాయం చేసే జాన్సన్, ఇంకా మిగతా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో తోడయండి, వీళ్ళ ప్రార్థనలన్నీ కూడా మీరు విని నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. God bless. ఆమె ప్రైజ్ లార్డ్ మేడం. ఇప్పటి వరకు Praise the Lord. సంఘం గురించి ప్రైజ్ లార్డ్ మా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17వ వచనం వరకు అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. Thank you. మరియు ప్రైజ్ ద లార్డ్ మా. శత్రువు ఎలాంటి వాడో ముందు మనం తెలుసుకోవాలి. అపవాది మరియు తన అనుచరులకు మాత్రమే నరకం సిద్ధం చేయబడింది. క్రైస్తవుని ఆత్మీయ జీవితం మీద దెబ్బతీయాలని అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని శక్తి చేత మాత్రమే మనము అపవాదిని ఎదుర్కోగలం. పాప శిక్ష నుంచి, పాప శక్తి నుంచి మనకు విడుదల కలిగించి ప్రభు మనల్ని తన మహిమలో చేరుస్తారు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము ఆయన యందు బలవంతులమై ఉండాలి. మనము ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం కాబట్టి దేవుడిచ్చి సర్వాంగ కవచమైన సత్యమను దట్టి, నీతి అను మైమరువు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు, విశ్వాసమను డాలు, రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమను ఆత్మఖడ్గము మనం ధరించుకోవాలి. సంఘము కలిసినప్పుడు అపవాది శక్తిని ఎదిరించవచ్చు. రక్షణ అను శిరస్త్రాణము మన చెడు ఆలోచనల నుంచి మనకు విడుదల కలిగిస్తుంది. మనము దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గంతో మనల్ని మనము రక్షించుకోవాలి, అలాగే ఇతరులను కూడా రక్షించాలి. సంఘం మొత్తం కూడా దేవుని శరీరం అయి ఉంటుంది కాబట్టి సంఘాన్ని కాపాడుకోవడం మన విధి అయి ఉంటున్నది. చక్కని వర్తమానం అందించిన అమ్మగారికి వందనాలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా తండ్రి శాస్త్రమైన వాక్యం వినడానికి ప్రభు నీ చిన్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. శత్రువును అర్థం చేసుకుని ప్రభా అయ్యా శత్రువు యొక్క దేవతను ప్రభా బాణాలను ప్రభా శత్రువు తంత్రాలను వ్యూహాలను ప్రభా అయ్యా తండ్రి ప్రభా నిలవరించడానికి తండ్రి మేము ఎటువంటి దేవతను ప్రభా యుద్ధోపకరణలు వాడాలో ప్రభా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా పర్వసంగంగా పిలువబడ్డం ప్రభా, అదేవిధంగా సువార్త విషయంలో భారం కలిగి బాధ్యత కలిగే ప్రభా ఏ విధంగా చేయాలో ప్రభా అనేకమైన విషయాలు ప్రభా ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభా నువ్వు తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తల్లి గారికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి, ఆశని బట్టి, ఆసక్తిని బట్టి ఇంక వందనాలు ప్రభా. ఆ విత్తబడ్డ వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా హృదయాల్లో ఫలింపజేయండి. ఆ వాక్యానుసారంగా జీవించగల కృప దయచేయండి. తల్లిగారిని ప్రభా అనేక స్థాయిల్లో స్థానాల్లో ప్రభను వాడుకోబోతుండగా ప్రభా బహుబలంగా వాడబడడానికి కలిసి శక్తి జ్ఞానము ప్రభా నింపండి ప్రభా. అనేక రాకపోకల్లో ప్రయాణంలో ముందుకు సాగుచుండగా ప్రభా అయ్యా ఇది మొదలుకొని నీ రాకపోకలను దేహోని కాపాడిన సెలవించుగా బిడ్డను భద్రపరచమని, కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి తండ్రి ప్రభా ఈ ప్లాట్ఫామ్ మాకు ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారిని, వారి కుటుంబాలను సేవను దీవించండి. దాన్ని సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ ఎఫ్ఎన్టీసీ గారిని, కోటి వారిని దీవించండి ప్రభా. అదేవిధంగా దేవతన ప్రభా వారి తన ఆరోగ్యంగా ఉన్నారో బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా తండ్రి డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో. బిడ్డ ఉద్యోగంలో, ప్రయాణంలో, రాకపోకల్లో, కుటుంబం విషయంలో సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రభా రమణ మేకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, పాప విషయంలో కృప చూపించండి. అదేవిధంగా దేవతండ్రి ప్రభా కాట్నాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి, సోని సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతండ్రి ప్రభా ఆశ్రదయ్య గారిని ప్రభా నువ్వు ముట్టిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా దేవతన ప్రభా యాక్సిడెంట్లు అయ్యి దేవతన ప్రభా కోలుకుంటున్న దేవతన ప్రభా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఎవరైతే ఇంకా అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ప్రభా ప్రార్థన అవసరాలు అడిగారో వారందరినీ ప్రభా పేరు పేరును ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, ప్రత్యేకంగా దినాన వాక్యం చెప్పిన అవసరాలను ప్రభా నిండారుగా దీవించి నీ మహిమలో దత్తరంగా బహుబలంగా వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమున భూమి మీద మాకు కావలసిన దినాన్ని దయచేయండి, మరో సంక్షించక కర్మ శక్తి
చేస్తున్నాడు మనల్ని, మనం ఏం మన చేస్తున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఎక్కడున్న కుమారుడైన దేవుని యేసుక్రీస్తు కృప, ఇప్పుడు మనం ఎక్కడ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకి పాల్గొన్న బిడ్డలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా బీపీఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. బాబీ బ్రదర్ క్లోజ్ చేయండి. అలాగే సిస్టర్.